సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ ఇకిగైకి అందరికీ స్వాగతం. సో ఈ రోజు నుండి ఇకిగై అనేది మన గో విత్ ద ఫ్లో సెషన్స్ నుండి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. సో నేను షేర్ చేస్తాను స్క్రీన్. అంటే మనం ఈ సెషన్స్ రికార్డెడ్ తీసుకుంటున్నాము. సో ఎవరికైతే లైవ్ జూమ్ లో రావాలని ఉంటుందో వాళ్ళు గ్రూప్ లో చేయండి. అదర్వైజ్ రికార్డింగ్ కూడా మీకు చూపిస్తుంది. సో మనకి ఇది అయిపోయింది అనుకుంటున్నాం కదా. నేను గోయింగ్ విత్ ఫ్లో అరిస్టాటిల్. మ్యామ్ మధ్యలో నేను మిస్ అయ్యాను. సో గోయింగ్ విత్ ద ఫ్లో ఈ రోజు అనే ఒక సెషన్ 4th భాగం నుంచి స్టార్ట్ అవుతుంది. గోయింగ్ విత్ ద ఫ్లో అని అంటే ఏంటంటే ప్రవాహంతో పాటు మీరు వెళ్ళండి అని లాస్ట్ సెషన్ యొక్క కొంచెం బ్రీఫ్ గా మనం డిస్కషన్ చేసుకున్నాం. లాస్ట్ సెషన్ ఏం తీసుకున్నాం. సో we are what we repeatedly see. Excellence then is not an act but we have. అరిస్టాటిల్. అంటే మనం ఏదైతే పని పదే పదే చేస్తామో ఏదైతే అలవాటును ఏదైతే ఒక పని పదే పదే చేస్తామో తర్వాత అది మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోతుంది అనమాట. అంటే ఒక అంతర్భాగం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ ఏంటనుకోండి, ఒక టైం పెట్టుకుంటాం. ఆ టైం పెట్టుకుని మనం ఆ టైంకి లేస్తుంటాం. ఇప్పుడు మాత్రం కొంచెం అటు ఇటు అవుతుంది. కానీ మన అమ్మ వాళ్ళ ఏజ్ లో చూడండి, వాళ్ళకి ఫిక్స్డ్ టైం ఉంటుందన్నమాట. అంటే 4:30 లేకపోతే 5:30 అలాంటి ఒక ఫిక్స్ టైం ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళకి ఏం వర్క్ లేకపోయినా ఏది ఉన్నా ఏం లేకపోయినా కానీ ఆ టైంకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అదే చెప్తున్నాడు, మనం ఇదే కాదు ఏ పని చేసినా కానీ ఆ ప్రవాహంతో వెళ్ళండి అనేది. సో లాస్ట్ టైం మన ఫ్లోలో ఎలా వెళ్తున్నాము, ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాం కదా. అంటే ఫ్లోలో ఉన్నప్పుడు మనకు పాస్ట్ గురించో ఫ్యూచర్ గురించో ఏ విధంగా ఉండదు అనమాట. అంటే కంప్లీట్ గా థాట్తోనే మమేకం అయిపోయి మనం ఆ యొక్క మూమెంట్ ఎంజాయ్ చేయగలుగుతాం. సో అందుకోసమే బీ వాటర్ మై ఫ్రెండ్ బ్రూస్లీ చెప్పారు. అంటే వాటర్ లాగా ఉండండి. వాటర్ లో ఏది వచ్చినా కానీ సన్లో పాటు కలుసుకుని అలా తీసుకెళ్తుంది అన్నమాట. అలా ఉండాలి. అంటే మన లైఫ్ లో ఒకటి వచ్చింది అనుకోండి, అబ్బా నాకే వచ్చింది అనేది కాకుండా ప్రవాహంతో పాటు వెళ్ళడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే మనం ఆ ప్రవాహంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇది మనం లాస్ట్ వీక్ సెషన్ లో మనం కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ ద పవర్ ఆఫ్ ఫ్లో, ఇది కూడా మనం అంటే దాంట్లో ఆ ప్రవాహంతో పాటు మనం వెళ్ళడం వల్ల దాంట్లో ఉన్నటువంటి శక్తి ఏంటిది, ఆ పవర్ ఏంటిది, ఆ ఫ్లోలో ఉండడం వల్ల. ఎందుకు నేను ఒక పని పదే పది చేయాలి, మీకు ఏదైతే కష్టం అని అనిపిస్తుందో ఆ పని ముందు స్టార్ట్ చేయండి అంటున్నారు. కాకపోతే ఒకటేసారి మొత్తం వర్క్, కొంతమంది ఎలా ఉంటుంది చూడండి, వర్క్ ఆరంభ శూరత్వం అని అంటారు కదా. అంటే ఒకేసారి స్టార్ట్ చేయాలనేది చూస్తారండి, స్టార్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఒకటేసారి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకొని చేయడం ద్వారా ఏమవుతుందంటే అంత త్వరగా మనం ఆ పని కంప్లీట్ చేయలేం కదా. ఎందుకంటే అందులో ప్లీజర్, క్రియేటివిటీ, డిలైట్ అనేటివి ఉండాలన్నమాట. అంటే మనం ఆ పని చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ, దాంతో పాటు పని చేస్తున్నప్పుడు పొందే అటువంటి ఆనందం ఉంటుంది చూడండి, అది రావాలంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలండి. అది లేకుండా ఒకటేసారి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఒక ప్రెషర్ లాగా అనిపిస్తుంది, మనం ఎక్స్పీరియన్స్ లాగా. సో అందుకోసమని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం దాన్ని ఆలోచిస్తాము. అది ఎలా అంటే ఒక సైకాలజిస్ట్ ఉన్నారనమాట, అంటే తన రీసెర్చ్ ద్వారా తన యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారనమాట. మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో మనం కంప్లీట్ గా మమేకమై ఉండడం ద్వారా ఆ ఫ్లో అనేది మన లైఫ్ లో ఉంటుంది. అది కూడా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం మంచు తీసుకున్నాం, అది సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక వ్యక్తికి ఆ రోడ్ మీద ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తాలనేది, సైకిల్ నేర్చుకుంటే తను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఒక ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహంతో పాటు తర్వాత తను మెల్లమెల్లగా సైకిల్ అయితే ఒకటే రోజులో రాదు కదా, మనం కొన్నిసార్లు కొన్ని విధాలుగా వెళ్ళాల్సి వస్తుంది ఇంత కదా. సో నెమ్మదిగా ఫస్ట్ సైకిల్ ని పట్టుకోవడం,
ఫస్ట్ దాన్ని వెయిట్ చూసుకోవడం, తర్వాత మనం మధ్యలో కాలు చేసి పెట్టేవాళ్ళం, తర్వాత అలా అలా నిలుచుకుంటూ అంటే మధ్యలోనూ ఆపేసుకోవడం ద్వారా ఒక హ్యాపీనెస్ అనేది ఆ ఫ్లోలో మనకు వచ్చేస్తుంది. నెమ్మదిగా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి అందులో క్రియేటివిటీ వస్తుంది. అంటే నేను ఎలా కాలు పెడితే ఎలా వస్తుంది ఎలా అని తర్వాత కంప్లీట్ అలా చేసిన తర్వాత నెమ్మదిగా నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత కూడా ఎవరైతే రోడ్డు మీదకి వెళ్ళారో ఎవరైతే నేర్చుకోరో అది ఒక అలవాటు కాదన్నమాట. కొన్ని రోజులు నేర్చుకుంటారు అలా వదిలేస్తారు. తర్వాత భయం వల్ల అది ఎప్పటికీ అక్కడే అయిపోతుంది. కానీ నేర్చుకున్న దాన్ని ఎప్పుడైతే నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక వారం రోజులు ఒక చిన్న గలీలో తిరగడం తర్వాత ఇంకొంచెం పెద్ద ఇలా వెళ్ళారనుకోండి దట్ ఈస్ పర్మనెంట్ హ్యాబిట్. అంటే మధ్యలో బ్రేక్ లేకుండా అలా చేసినప్పుడు ఎందుకంటే అందులో కంప్లీట్ గా మమేకమైపోయి చేయడం. అందుకే అంటున్నారు ఫైండింగ్ హ్యాపీనెస్ దెర్ ఈస్ నో మ్యాజిక్ రెసిపీ ఫర్ ఫైండింగ్ హ్యాపీనెస్ ఫర్ లివింగ్ అకార్డింగ్ టు యువర్ ఇన్స్టాంట్. ఎటువంటి మ్యాజిక్ ప్రపంచంలో ఇలా అనగానే ప్రతి ఒక్కరికి అలా వచ్చేది. ఇలా అనగానే అలా వచ్చేయాలి అంటే కూడా దానికి ఏమి ఉండాలి, దానికి ఒక అది సిద్ధి అనేది ఉండాలన్నమాట. సైకిల్ మీద చాలా మందిని చూస్తుంటారు. వాళ్ళు రకరకాలైన విధాలుగా చేస్తుంటారు కదా. సో రకరకాల విధాలుగా చేయడం ద్వారా ఏమవుతుంది బట్ వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారు అని అంటే వాళ్ళు అంతకుముందు చాలా సార్లు ప్రాక్టీస్ చేశారని అర్థం. అందుకోసమనే సంతోషంగా మన నిత్యలో మన జీవితం యొక్క పరమార్థం అర్థం తెలుసుకుంటూ ఫైండింగ్ హ్యాపీనెస్ చాలా మంది అంటారు నాకు బోర్ కొడుతుంది మాట అంటే వాళ్ళు వాళ్ళతో పాటు సంతోషంగా లేరు అనేది ముఖ్యమైన అర్థం. సో నీ యొక్క జీవితానికి అనుగుణంగా నువ్వు జీవించాలంటే ముందు సంతోషం నీకు ఎక్కడుందో దాన్ని కనుక్కుంటూ నువ్వు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇకిగాయ్ అండ్ పర్పస్ అనేది ఏంటి మనం అనుకున్నాం కదా లోగో థెరపీ ఈజ్ ద డిస్కవరీ అనమాట. మనం ఇదేం చేరుకుంటాం డిస్కవరీ. సో నెక్స్ట్ ఏంటంటే బట్ వన్ కీ ఇంగ్రీడియంట్ ఈస్ ద ఎబిలిటీ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ ఫ్లో అండ్ థాట్ ది స్టేట్ టు హ్యావ్ అండ్ ఆప్టిమల్ ఎక్స్పీరియన్స్. అంటే అందులో వెళ్ళేటప్పుడు బట్ ఒక కీ ఇంగ్రీడియంట్ ఉంది. ఇది కూడా మనం లాస్ట్ టైం తెలుసుకున్నాం కదా. ఆ కీ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది లోగో థెరపీ రైట్. మనం 3 to 4 థెరపీస్ అనేటివి మనం తెలుసుకున్నాం లాస్ట్ సెషన్ లో. అవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం అప్పుడప్పుడు కిందికి వెళ్ళిపోతుంటాం కదా బోర్ కొట్టింది అక్కడ ఆదేమి నేను ఇది చేయలేనేమో నాకు ఇదే నా లైఫ్ అనేది. సో అలా కాకుండా దాంట్లో నుండి బయటకు తీసుకొచ్చేది అన్నమాట. సో we have to focus on increasing the time we spend on activities that bring towards this state of flow rather than allowing ourselves to get catch up in the activities that offer immediate pain. Like eating too much, abusing drugs or alcohol, stuffing ourselves with chocolate in front of the TV, otherwise ఇతరుల మీద అరవడం. ఓకే ఎందుకంటే వాళ్ళని బాధ పెడితే మనకు వెంటనే ఒకలాంటి తెలియకుండా మనసులో ఒక ప్లీజ్ వాళ్ళ నా మాట అన్నారుగా నేను వాటికి రివర్స్ అనేసాను నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంటే మనం ఫ్లోలో వెళ్ళిపోయి డిస్కవర్ డీప్ గా చేయకుండా ఏం చేస్తామంటే చిన్న చిన్న వాటికి ఇమీడియట్ గా ప్లీజ్ సంతోషం ఇమీడియట్ గా కావాలంటే అలా ఇలా అంటే ఎక్కువగా ఆహారం మీద ఫోకస్ చేయడం లేకపోతే కొంతమంది డ్రగ్స్ కి కొంతమంది ఆల్కహాల్ కి వాళ్ళు చేయలేని పనులకి వాటికి అడిక్ట్ అవుతారు అనమాట. లేకపోతే చాక్లెట్ లేకపోతే టీవీయో ఒక డైవర్ట్ యువర్ మైండ్ అని ఉంటాం. బట్ పాజిటివ్ మీద కాకుండా ఇలాంటి వాటికి అనమాట. ఎందుకంటే ఇలాంటి వాటికి వెంటనే క్లియర్ చేస్తుంది మాటలు వెంటనే అనేది తొందర అనుకుంది తర్వాత మళ్ళీ తీసుకుంటాడు. బట్ ఆ మాట్లాడుతున్నప్పుడు నేను కరెక్ట్ గా అన్నాను ఓకే ఇతరులు బాధపడుతున్నారు అలాంటిది అనమాట. అంటే ఇమీడియట్ గా ప్లీజ్ వచ్చేవాడు మనం ఎక్కువ ఇస్తున్నాము అని చెప్తున్నాము. సో ద సైకాలజీ ఆఫ్ ఆప్టిమల్ ఎక్స్పీరియన్స్ లో తను ఎక్కువగా ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేశాడంటే చాలా మంది మీద రీసెర్చ్ చేసి ఒక్కొక్కరు అంటే ఈ రోజులలో చూసుకోండి చాలా మంది హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారు తప్పలేదు. బట్ హెల్త్ మీద పాటు స్పిరిచువాలిటీ మీద కూడా ఫోకస్ చేయాలి. స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఎమోషన్స్ ని ఒక స్టేబుల్ లెవెల్లో పెట్టుకోవడం యాక్చువల్లీ ఎగ్జాక్ట్ స్టేబుల్ లెవెల్లో అనమాట. లేకపోతే ఏమవుతుంది మళ్ళీ మన ఆహారపు అలవాటు ఇది స్పిరిచువల్ లెవెల్ ఒక హ్యాబిట్ మారింది అనుకోండి మన ఆహారపు అలవాటు మనం ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్ ఉన్నాం అనేది మెయింటైన్ అనేది చాలా ఈజీ అవుతుంది జీవితంలో. ఇప్పుడు చూడండి ఇట్స్ లైక్ ఏ న్యూట్రిషనిస్ట్
ఓకే, మేము తిన్నట్టుగా తినాలంటే మేమేం పుట్టినప్పటి నుండి లైక్ నాట్ ఏ న్యూట్రిషనిస్ట్ కదా, చదువుకొని దాన్ని అప్లై చేసి దాన్ని వచ్చిన చూసి, సో వీ నో దట్, రైట్. అది తినే వాళ్ళకి, వాళ్ళు పాటించే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏదో పెద్ద రాకెట్ సైన్స్ ఉంటుంది, దాన్ని ఒక పనిని ఒక హ్యాబిట్ లాగా చేసుకోవడం ఎలా అని చెప్తున్నాను. అకార్డింగ్ టు సిస్కి జెంప్లీ రీసెర్చ్ ప్రకారం, అంటే తన యొక్క, సారీ తన పేరు ఏంటంటే జెంటిలియాస్ జపానీస్ కదా. తన యొక్క రీసెర్చ్ ప్రకారం ఏంటంటే చెస్ ప్లేయర్స్ కూడా సేమ్ వేలా ఫీల్ అవుతారు. స్టేట్ ఆఫ్ ఏ ఫ్లో అంటే వాళ్ళకి ఫ్యూచర్ వెనక చెస్ ఆడిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎన్ని అవర్స్ వెళ్తాయో అసలు తెలియదు చెస్ ఆడినప్పుడు. లైక్ మండల, ఎందుకంటే మన ఏదో ఫ్యూచర్ వెళ్ళిపోతుందని, లేకపోతే ఏదో తక్కువ అవుతుందని ఆ ఫ్లోలో ఉండవు, బట్ ఆ గేమ్ ఎంజాయ్ చేస్తాం నేను, దాంట్లో మమేకమై ఉంటాం. అలాగే ఒక మ్యాథమెటిషియన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు, ఒక సర్జన్ తనకి ఇన్ని అవర్స్ ఉంది అన్ని అవర్స్ తను చేస్తూ చేస్తూ వెళ్తుంటాడేమో, చూస్తే తెలియకుండానే అవర్స్ అయిపోతుంది. అలాగే మనకి ఇష్టమైన పని చేసినప్పుడు కూడా మనకు తెలియకుండానే చాలా అవర్స్ అలా వెళ్ళిపోతుంది. తను అదే సైంటిఫిక్ గా మనకు చెప్తున్నాడు, బట్ ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే మనం ఫోకస్ చేస్తాం. సో తను ఆల్ ఇండివిజువల్స్, ఏజ్ డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ కల్చర్స్ అందరి మీద, ఇన్ న్యూయార్క్ అండ్ ఒకినోవా మీద కూడా ఈ స్టేట్ ఆఫ్ ఫ్లో అనేది సేమ్ విధంగా ఉంటుందని చెప్తున్నా. అంటే ఇది యూనివర్సల్. అమెరికా వాళ్ళకి ఒక రకంగానో, లేకపోతే ఇండియా వాళ్ళకి ఒక రకంగానో అలా ఏమి ఉండదో చెప్తున్నాను. ఇట్స్ ట్రూ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగ్గట్టుగా స్టేట్ ఆఫ్ ఫ్లో అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఇట్స్ ఏ సైన్స్, ఇది సైన్స్ కాబట్టి అందరికి సైన్స్, సైకాలజీ, మన బిలీఫ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. వాళ్ళ సోషియో ఎకనామిక్, వాళ్ళు పెరిగినటువంటి కల్చర్, ఉన్నటువంటి ప్లేస్ బట్టి. బట్ ఆ ఫామ్ అయ్యేది ఉంటుంది చూడండి న్యూరాన్ సైంటిఫిక్ గా అందరికీ సేమ్ అన్నమాట. ఎందుకంటే బ్రెయిన్ హ్యూమన్స్ అందరికీ సేమ్ న్యూరాన్, సేమ్ హార్మోన్స్ అన్ని సేమ్ ఉంటాయి. బట్ నువ్వే ఎలా పంపిస్తున్నది అది అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ ఆ స్టేట్ లో అంత అద్భుతమైన తదేకంలో ఉంటాం కదా, మనం మెడిటేషన్ లో కూర్చుంటాం, ఆ ఫ్లోలో వెళ్ళినప్పుడు మనకి ఎన్ని గంటలు అవుతుందో తెలియదు అనమాట. ఆ స్టేట్ కి వచ్చేటందుకు మేబీ కొంతమందికి 1 year పట్టచ్చు, కొంతమందికి 2 year పట్టచ్చు, కొంతమందికి 3 months పట్టచ్చు. ఆ స్టేట్ ఏంటి అనేది. సో ఆ స్టేట్ లో మైండ్ ఎలా అవుతుంది అనేది తను ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఇది యాక్చువల్ గా మనం లాస్ట్ వీక్ నుండి ఈ వీక్ ఇది ఈ సెషన్. సో మన బ్రెయిన్ లో ఎటువంటి చేంజ్ వస్తుంది, ఇది సైన్స్ అన్నమాట. అంటే వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ తీసుకున్నప్పుడు మన మైండ్ ఎలా ఉంటుందంటే ఎస్ బాస్, ఓకే ఆ స్థితికి మనం తీసుకురావాలని. ఎస్ జీని ఉంటాడు కదా, ఎస్ బాస్ అని చేస్తాం. బట్ మనం ఏం చేస్తాం, దాన్ని హరీ చేయడం ద్వారా ఏమవుతుంది, అదే సొంత డెసిషన్ తీసుకొని మనం మనసుకి ఎలా అయిపోతాము, మనసుకి కానీ బ్రెయిన్ కానీ మనం ఎలా అవుతాము, దానికి మనమే రెడీ ఉంటామని ఎస్ బాస్ అనేది. The opposite occurs when we try to do something while our mind is in on other things. అంటే మన మైండ్ వేరే వాటి మీద ఉన్నప్పుడు మైండ్ యొక్క డిస్ట్రాక్షన్ కూడా ఏ దాటి మీద ఫోకస్ అనేది ఉండదు. ఓకే, ఆ ఫోకస్ ఒకటేసారి మల్టిపుల్ థింగ్స్ చేయాలంటే కూడా బ్రెయిన్ కి ఒక వే కావాలి, ఒక పార్ట్ కావాలి. అంటే మనకు తెలిసిన దారి అయితే ఒక రకంగా ఉంటుంది, తెలియని దారికి కొంచెం వెతుకుంటూ వెళ్తాం కదా. బట్ అలాగే 2 3 సార్లు వెళ్ళామనుకోండి, మనకి చెప్పని అవసరం లేదు ఎక్కడ ఏముంది అని. కొంతమందికి ఎగ్జాక్ట్ ఎక్కడ ఏముందో తెలుస్తుంది, కొంతమంది సేమే చూడరు అలా వెళ్ళిపోతారండి. సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్, మన డే టు డే లైఫ్ లో కూడా అలాగే ఉంటుందని అంటున్నాను. అండ్ when we try to do something while our mind is another thing, if you often find yourself losing of focus while working on something you consider important, there are several strategies. అంటే ఈ స్థితిని నాకు నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు మేడం నేను అన్నిటిలో గుర్తుపెట్టుకునేదాన్ని, బట్ ఇప్పుడు నాకు ఎందుకు గుర్తుండట్లేదు, నాకు దేని మీద కాన్సన్ట్రేషన్ రావట్లేదు అంటే అక్కడ ఫోకస్ అనేది మనకి పోయిందన్నమాట. సో దానికి మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటంటే సైకలాజికల్ గా 7 strategies ఉంటాయని చెప్తున్నాడు అనమాట. అంటే ఆ ఫ్లో స్టేట్ ని మన ఆ స్ట్రాటజీస్ యూజ్ చేయడం ద్వారా మనం ఎలా చేరుకోగలుగుతామో అని చెప్తున్నాడు.
అది 7 స్ట్రాటజీస్ అన్నమాట. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే అందరికి తెలిసిందే. ఇప్పుడు రేపు నేను బాగా మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు అని ఉంటుంది. ఓకే. సో నాకు ముందు తెలియాలి కదా నేను ఏం చేయాలి అని. ఓకే, నోయింగ్ వాట్ టు డూ అంటే నేను ఏం చేయాలి, రేపు వాళ్ళు వస్తున్నారు, నేను ఇన్వైట్ చేశాను గెస్ట్ని. సో నాకు తెలియాలి నేను ఏం చేయాలి అని. అలాగే స్టూడెంట్ ఉన్నారనుకోండి, నేను ఈ కోర్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 10th వరకు ఉన్నది అనుకోండి, జస్ట్ ఆ రోజు లెసన్ ఏం వినాలి, నేను ఏం చేయాలి అనేది వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. అంటే నేను స్కూల్కి వెళ్ళాలి, ఈ సబ్జెక్ట్స్ చదవాలి, ఇది చేయాలి, గేమ్స్కి వెళ్ళాలి. తర్వాత ఒక్కొక్క లెవెల్ పెరిగిన కొద్దీ మనకు తెలిసిపోతుంది కదా నేను ఈ రోజు ఏం చేయాలి. అలా చేయాలి అని తెలియలేకపోయినప్పుడు ఏమవుతుంది, హర్రీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒకటేసారి అన్ని తీసుకొచ్చి వెళ్తాను, వాళ్ళు వచ్చారా గెస్ట్ వారు, నేను చేయలేకపోయాను అనేటువంటి. సో నోయింగ్ వాట్ టు డూ ఫస్ట్ థింగ్. అంటే మీరు ఏం చేయాలి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది ఒక్కటే కాదు జీవితంలో. ఇప్పుడు సెషన్లో ఫస్ట్ 5 వచ్చింది, ఇప్పుడు 2 మెంబర్స్ ఫిట్ అయ్యారు. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎనర్జీతోనే ఉంటుందండి. అందుకోసమనే నాకు ఏం చేయాలి అనేది, మీరు ఏదైనా ఇంట్లో మీరు వర్క్ చేసే వాళ్ళైనా కానివ్వండి, హౌస్ వైఫ్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కానీ మీకు ఈ రోజుకు నేను ఏం చేస్తున్నాను ఒక క్లారిటీ ఉన్నప్పుడు సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే knowing how to do, knowing how well you are doing, knowing where to go, means where navigation is involved, perceiving significant challenges, perceiving significant skills, being free from distractions. ఇవి మనం 7 అన్నమాట. సో ఈరోజు మనం వెంటనే 7 స్ట్రాటజీస్ ని తెలుసుకుందాం. ఫస్ట్ స్ట్రాటజీ, చూజ్ ఏ డిఫికల్ట్ టాస్క్ బట్ నాట్ టూ డిఫికల్ట్. చాలా మంది ఏం చేస్తుంటాము, ఫస్ట్ ఏదైతే ఈజీగా ఉంటుందో అదే మనం చూస్ చేసుకుంటాం అన్నమాట. సో మీ జీవితంలో మీకు ఏది ఫస్ట్ ఆలోచించండి. మీకు రిలేషన్షిప్ ఇష్యూ ఉందనుకోండి, ఓకే, ఫస్ట్ ఎవరితోనైనా ముందు వాళ్ళకి వెళ్ళి మాట్లాడాలంటే కష్టం. లేకపోతే మీకు మీరే హానెస్ట్ గా ఉండలేకపోతున్నారు. ఒకవేళ మీకు తెలుసు అనుకోండి, నేను హానెస్ట్ గా ఉండలేకపోతున్నాను, నేను పని చేయట్లేదు కానీ పని చేస్తున్నాను చెప్తున్నాను. లేకపోతే మీ యొక్క వర్క్ లో ఎక్కడైనా కానీ, సో ఫస్ట్ చూసే డిఫికల్ట్ టాస్క్ అండి. మరి అలా అని చెప్పి ఒక 100 kgs కర్రను నేను పగలగొట్టాలి, ఈ రోజే నేను అది నాకు కాదు కాబట్టి అలా తీసుకుంటాను. No. అది మీకు డిఫికల్ట్. ఒక 100 kgs కర్రను ఒక రోజు కొట్టాలి అంటే ఎగ్జాంపుల్ ఇస్తుంది, అది మీకు కష్టమే. బట్ దాన్ని ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలన్నమాట. టూ మచ్ ఉన్న హార్డ్ ఫస్ట్ రావాలంటే బాడీ లోపల స్ట్రెంత్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఒక 10 kgs 20 kgs అలా మీ యొక్క లిమిట్ పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఒకటేసారి 100 చాలా టూ హార్డ్ ఉన్న వర్క్ ఉంటాయి చూడండి, దానికి ముందు స్కిల్స్ నేర్చుకోకుండానే మేము హార్డ్ది నేర్చుకోమన్నారు కదా సో వెళ్ళి ట్రై చేస్తాను, అలా కాదన్నమాట. సో షాఫర్స్ మోడల్ అంటే ఇది ఒక సైకలాజీలో వల్ల ఒక మోడల్ అన్నమాట. ఏం ఎంకరేజ్ చేస్తుంది అంటే టేక్ ఆన్ టాస్క్ దట్ వీ హ్యావ్ ఏ ఛాన్స్ కంప్లీటింగ్ బట్ దట్ ఆర్ స్లైట్లీ అవుట్ సైడ్ అవర్ కంఫర్ట్ జోన్. మన యొక్క కొంచెం కంఫర్ట్ జోన్ కు అవతల ఉన్నటువంటివి అని. అంటే కంఫర్ట్ జోన్ అంటే అర్థం ఏంటి కదా, సిస్టమ్ ఉంది అనుకోండి. ఓకే, చాలా మందికి ఇష్టం, మిడిల్ ఏజ్ వాళ్ళకి టెక్నాలజీ కానీ సిస్టమ్ కానీ అంటే చాలా భయం ఉంటుంది. భయం అంటే పెట్టుకుంటే ఇది ఏమవుతుందో అనేటువంటి భయం. కానీ నాకు పీపీటీ చేయాలని, లేకపోతే మొబైల్లో యూట్యూబ్ వీడియో చూడాలని, లేకపోతే పేరెంట్స్ తో మాట్లాడాలని, వాట్సాప్, లేకపోతే ఇంకేదో ఉండాలి, ఇంకొక స్టిచ్చింగ్ కానీ బెల్టింగ్ కానీ, లేకపోతే మీరు ఇంట్లో ఉన్న ఒక కొత్త వంట నేర్చుకుంటున్నారు, లేకపోతే పిల్లలకి నేర్చుకుంటున్నారు. సో నాకు రాదు అనే దాని నుండి కొంచెం కంఫర్ట్ జోన్ నుండి బయటకు రండి. అలాంటి టాస్క్ ని ఫస్ట్ అంటే ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటి, ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ అసలు ఫోన్ ఆపరేటింగ్ నేర్చుకోండి. దాని నుండి ఒక్క స్టెప్ మీ కంఫర్ట్ జోన్ ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి ఫస్ట్ కాల్ చేయడం. ఒకవేళ ఎవరికైనా కాల్ సింపుల్ ఈ రోజులలో అందరికి వచ్చు, యూట్యూబ్ నుండి కూడా అందరికీ వచ్చు. అందుకే ఈ ఎగ్జాంపుల్ వచ్చింది. ఇంకా దాని నుండి ఇంకా కొంచెం మీ కంఫర్ట్ జోన్ బయట ఉన్నట్టు అటువంటి జోన్ ని చూస్ చేసుకోండి. ఎవ్రీ టాస్క్ లైక్ ఫస్ట్ ఏంటంటే స్పోర్ట్స్ కానివ్వండి, జాబ్ అయినా కానివ్వండి, అండ్ వీ నీడ్ ఏ సెట్ ఆఫ్ స్కిల్స్ టు ఫాలో దేర్. అంతే కదా, ఇప్పుడు జాబ్ కో స్పోర్ట్స్ కో ఇంకేదైనా టాస్క్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క దానికి కొన్ని రూల్స్ ఉంటాయండి దాన్ని అచీవ్ అయ్యేటానికి.
If the rules of completing a task or achieving a purpose are too basic relative to our skill set, we will likely to get bored. Activities that are too easily lead to apathy. ఓకే, ఎంత బాగా చెప్తున్నారంటే మన పర్పస్ ఇప్పుడు ఒకరికి బిజినెస్ పెట్టాలని అనుకున్నారు అనుకోండి. ఒక ఇంటి దగ్గర నుండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బేకరీ, హెల్దీ బేకరీస్, హెల్దీ సలాడ్స్, ఒక చిన్న ఎంటర్ప్రీనర్ స్టార్ట్ చేస్తాను. అది నా పర్పస్ ని చాలా మందికి సర్వ్ చేయడం, ఫుడ్ అనేది నా పర్పస్ ఉంటుంది. ఇప్పుడు ఇకిగాయలు ఏంటి, నేను సంతోషంగా ఆ పని వర్క్ చేస్తున్నాను, దాని నుండి నాకు మనీ వస్తుంది, నేను దాని నుండి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాను, అలాగే హెల్దీ కూడా ఇవ్వగలుగుతున్నాను బిజీ షెడ్యూల్ పీపుల్కి. అంటే ఇది కంప్లీట్ గా ఒక ఈజీగా అనిపిస్తుంది. దానికి ముందు నేను నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను అనుకోండి. దానికి సెట్ ఆఫ్ రూల్స్ అనేటివి ఉంటాయి కదా. ఒక సలాడ్ చేయాలన్నా, ఒక బిజినెస్ పెట్టాలన్నా మనకు బేసిక్ ఉన్నాయి అనుకోండి, ఆ స్కిల్స్ మనకి ఏమనిపిస్తుంది, బోర్ అనిపిస్తుంది అనమాట, ఇంత ఈజీ అనిపిస్తుంది అనమాట. ఓకే, బట్ మీరు దాని నుండి మీకు సలాడ్ చేయడం వచ్చు, లేకపోతే వెజిటేబుల్ కలెక్ట్ చేయడం వచ్చింది కదా, ఇప్పుడు మీ పర్పస్ ఇంకొక కొంచెం కంఫర్ట్ జోన్ బయటకు రావాలంటే అన్ని డిఫరెంట్ వేలో కట్ చేయడం, మీకే మెరిడియన్ సలాడ్ చేయడం, ఇప్పుడు మీకు నార్మల్ సలాడ్ చేయడం వచ్చు. ఓకే, అది మీకు రోజు ఈజీగా బోర్ అనిపిస్తుంది. ఇంకొకటి మెరిడియన్, లేకపోతే ఇటాలియన్ సలాడ్, కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుండి దాని ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా, ఇంకా కొంచెం డిఫరెంట్ మీ కంఫర్ట్ నుండి బయటకు వెళ్ళి వేసుకోవడం. ఓకే, ఎటువంటి పీపుల్కి ఇది రీచ్ అవుతుంది, ఇది నేను ఎంజాయ్ చేస్తున్నాను లేదా, కొంచెం మీ కంఫర్ట్ నుండి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాగా డిఫికల్ట్ కాదు అది, మీరు సిటీలో దొరికినవి కావాలి చేయలేని కాదు, కానీ కొంచెం మనసు పెట్టాలి. టూ డిఫికల్ట్, we won't have that skills to complete it and will almost certainly give up and be frustrated too. ఓకే, ఇప్పుడు నేను చెప్పిందేమో మీ కంఫర్ట్ జోన్ నుండి కొంచెం బయటకు ఉంది. అలాగే మీరు ఏమనుకుంటున్నారంటే వీటితో పాటు నేను పిజ్జా తయారు చేయాలి అని అనుకుంటున్నాను అని అన్నారు. సో పిజ్జా తయారు చేస్తానికి అసలు మినిమం మీకు ఒక స్టవ్ అలాంటివి లేవనుకోండి, కానీ ఏదో కలుపుతూ ఇలాగైనా చేయొచ్చు, స్టవ్తో ఇంకొక విధంగా అయినా చేయొచ్చు, అక్కడ తినే వాళ్ళు లేరు మీకు, ఎందుకంటే దాని సర్టెన్ వే ఆఫ్ స్కిల్స్ అనేది అది టూ హార్డ్ కిందకే వస్తుంది పిజ్జా వేస్తుంది మనకు వచ్చేంత వరకు. సో అప్పుడు అది స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఏమవుతుంది, కొన్ని రోజులు చూస్తామా సాఫ్ట్ రావట్లేదు, ఇలా రావట్లేదు, అలా రావట్లేదు, ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, అప్పటికి ఫినిష్ చేస్తాం. అంటే ఇక్కడ ఐడియా ఏంటంటే ద ఐడియల్ ఈజ్ టు ఫైండ్ ఏ మిడిల్ పాత్ అన్నమాట. సో హార్డ్ కాకుండా, బేసిక్ లెవెల్ కాకుండా మిడిల్ లో ఉన్నటువంటి పాత్ అనమాట. అంటే మీ స్కిల్స్ సంథింగ్ అలైన్ విత్ అవర్ ఎబిలిటీస్ బట్ జస్ట్ ఏ బిట్ ఆఫ్ స్ట్రెచ్. కొంచెం మీకు అక్కడ సిటీలో పెట్టేది కొంచెం మాడిఫికేషన్, స్ట్రీమింగ్ మెథడ్, కొంచెం డిఫరెంట్ అనమాట, ఓవన్లో చేసేది అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈజీగా ఆ వర్క్ అనేది చేయగలుగుతారు అనమాట. సమ్ టైమ్స్ ఐ రైట్ బెటర్ దెన్ ఐ కెన్. ఇంకా కొన్నిసార్లు నేను రాసే కంటే కొన్ని బాగా చేస్తాను అని చెప్తున్నాను అనమాట. అంటే కొన్ని మనం ప్రాక్టీసెస్ ద్వారా కొంచెం ఎబిలిటీ మూవ్ అయిన కొంచెం బెటర్గా చేస్తానని చెప్తున్నాను. అండ్ పుషింగ్ యువర్ సెల్ఫ్, ఇది ఛాలెంజ్. ఒకవేళ ఒక ప్రోడక్ట్ నాకు దొరకలేదు అనుకోండి, ఐఎమ్ టేకింగ్ ఎస్ ఛాలెంజ్ అనమాట. ఎలాంటి ఛాలెంజ్, ఈ బజార్లో నాకు ఆ ప్రోడక్ట్ దొరకట్లేదు, ఓకే చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఇటాలియన్ సలాడ్ చేయాలి అంటే, సో నేను టేకింగ్ ఛాలెంజ్, ఇక్కడ నుండి కాకపోతే ఒక దగ్గరికి వెళ్తాను, ఓకే అందులో కొంచెం డిఫరెంట్ వే నేను యాడ్ చేస్తాను, మిక్సప్ డిఫరెంట్ గా ఉంది, ఎగ్ మిక్చర్ డిఫరెంట్ గా ఉంది, ఆ డిఫరెంట్ గా ఉంటాయి చూడండి, ఐఎమ్ టేకింగ్ ఎస్ ఏ ఛాలెంజ్ అనమాట. ఒకవేళ మెహందీ పెట్టే వాళ్ళు ఉన్నారు, లైక్ అంటే చాలా ఉన్నాయి అన్నమాట. నేను చేసే ఇంట్లో వండే వంట దగ్గరనే నేను చేసే పనిలోకి ఏదైనా కానీ పుషింగ్ అవర్ సెల్ఫ్ అన్నమాట. పుష్ చేసినప్పుడు ఎండ్ ఫీలింగ్ బాగా వచ్చింది అనుకోండి, ఒక్కరోజు కాకుండా ఇంకొకరు, సో వి ఫీల్ అమేజింగ్. ఆ అమేజింగ్ ప్రాసెస్ ఉంటుంది చూడండి, బోర్ కొట్టకుండా, దట్ ఈస్ అవర్ ఏంటంటే లోకోదరికంగా, అంటే వితౌట్ డిస్ట్రాక్షన్ లోనే, దట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ స్టేట్ అన్నమాట. అంటే ప్రవాహం అనే తీరంలో మనం అలా అలా ఆ స్టేజ్ లో ఉండిపోతాం. టు బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఫర్ ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఈస్ ఎసెన్షియల్ టు డిఫికల్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే డిఫికల్ట్ అచీవ్ చేయాలనుకున్నప్పుడు సర్టెన్ టైం కోర్స్ లాగా దానికి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, వాటికి పేషెన్స్ ఫస్ట్ ఇది వచ్చేస్తే తర్వాత పేషెన్స్ నెమ్మది విల్ టేక్ టైం అనమాట.
అందుకోసమనే మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే యు ఆర్ ఏ గ్రాఫిక్ డిజైనర్. ఓకే, మీరు గ్రాఫిక్ డిజైనర్ మీ యొక్క పర్పస్ చేయాలనుకోండి. ఓకే, ఎందుకంటే యూస్ఫుల్ గా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ గా మీ యొక్క ఎబిలిటీ మొత్తం అందులో పెట్టేస్తాం. సో అప్పుడు ఉన్నప్పుడు అది నీకు ఇష్టమైంది, నీకు మనీ వస్తుంది, నువ్వు ఒకటి పెద్దగా పెట్టినప్పుడు ఒక 10 people కి వర్క్ ఇవ్వగలుగుతావు, అండ్ నీకు టైం అనేది తెలియకుండా పోతుంది అనమాట. బట్ నేర్చుకోవాలి కదా, ఫస్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే లర్న్ ఏ న్యూ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. అంతే కదా. ఇప్పుడు ఇంకొకరు వచ్చి మీకు గ్రాఫిక్ డిజైనర్ ఒకటే విధంగా ఉండదు, ఒక డిఫరెంట్ వేలో కావాలని అనుకున్నారు అనుకోండి. అప్పుడు నువ్వు ఒక కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కొత్తది వచ్చింది, ఓకే, దానికి తగినటువంటివి మనం తీసుకోవాలి కదా. ఇఫ్ యు ఆర్ ఏ ప్రోగ్రామర్, ఓకే, యూజ్ ఏ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే నీ కంఫర్ట్ నుండి కొంచెం మూవ్ అన్నట్టు. డెవలపర్ అనుకోండి, ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి, సో కొంచెం డిఫరెంట్ గా చేయాలి అన్నమాట. ఇఫ్ యు ఆర్ ఏ డాన్సర్, ట్రై టు ఇన్కార్పొరేట్ ఇన్ టు యువర్ నెక్స్ట్ రొటీన్ ఇన్ మూమెంట్స్ దట్ ఐ సీమ్డ్ ఇంపాసిబుల్ ఫర్ ఇయర్స్. నీ కంఫర్ట్ జోన్ నీకు చాలా ఇయర్స్ నుండి అసలు స్టెప్ రావట్లేదు, కానీ నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అంటే ఇవన్నీ మిడిల్ పాతే. నువ్వు ఆల్రెడీ డిజైనర్వి, సో నువ్వుది యాడ్ చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ డెవలపర్, నువ్వు యాడ్ చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ డాన్సర్, నువ్వు యాడ్ చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ ఇంట్లో ఎంటర్ప్రీనర్వి, వంటలు చేసి అందరికీ ఇస్తున్నావు. సో ఇంకొకటి ఏంటి, న్యూ వంట అనేది నువ్వు నేర్చుకుంటున్నావు, న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నావు, న్యూ డిష్ అనేది లాంచ్ చేస్తున్నావు. ఓకే, అది ఒకటి అన్నమాట. అందుకోసమని అందులో మిడిల్ పార్ట్ అనేది చెప్తున్నాను, యాడ్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా. అంటే నీ కంఫర్ట్ నుండి కొంచెం జోన్ అవతల ఉన్నటువంటి కొంచెం నువ్వు యాడ్ చేస్తున్నావు అని చెప్తున్నాను. ఓకే, సో ఇఫ్ వి సెట్ రీడ్ ఏ బుక్ క్వాంటమ్ మెకానిక్స్, ఓకే, బుక్ రీడింగ్ కూడా యాడ్ చేశారన్నమాట. సో స్పెషలిస్ట్ ఇన్ ఫిజిక్స్ వితౌట్ బీయింగ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ ఫిజిక్స్ అవర్స్. ఇద్దరు తీసుకోవచ్చు పండుగ, ఫిజిక్స్ చదివిన వాళ్ళు, చదివిన వాళ్ళు కూడా. వి విల్ ప్రాబబుల్లీ గివ్ అప్ ఆఫ్టర్ ఏ ఫ్యూ మినిట్స్. అంటే ఎక్కువగా మ్యాథమెటికల్ ఉన్నాయనుకోండి ఎక్కువగా, సో మ్యాథమెటిక్ ఎవరైతే లేరో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇప్పుడు తీసుకుంటే కొంచెం వరకు వచ్చింది అనుకోండి మేము చదువుతాం నార్మల్గా ఉంటే. బట్ నార్మల్గా లేదనుకోండి మనం ఏమవుతుంది, కొంచెం టైం తర్వాత గివ్ అప్ ఇచ్చేస్తామన్నమాట ఆఫ్టర్ 2 minutes. కానీ ఈ బుక్ గురించి నాకు కొంచెం ఐడియా ఉందనుకోండి, ఓకే, ఈ బుక్ లో అందుకే మనం ఫస్ట్ గ్లిమ్స్ చదువుతాం కదా స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ బుక్ కూడా ఇదే చూడడానికి ఇలా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ ఏ ఈజీ అనమాట. అందుకోసమనే బుక్ రీడింగ్ సెషన్స్ తీసుకునేటప్పుడు కూడా మెయిన్ రీజన్ ఇదే అనమాట. ఆ లెవెల్ వరకే అందరు ఉండరు, సో దాంట్లో ఉన్నటువంటి యాక్చువల్ ఎసెన్సీ అనేది అదే రీచ్ కాదనమాట. ఆన్ అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్టర్, ఇఫ్ వి ఆల్రెడీ నో ఎవ్రీథింగ్ ఏ బుక్ ఐస్ టెల్ us, we will get bored right way. అంటే ఆ బుక్ గురించి తెలుసా, ఇందులో ఫిజిక్స్ ఎక్కువ ఉంటుందట, ఆల్రెడీ నో దట్ చదువుతుంటారు. కానీ నీకు ఆ బోరింగ్ ఎట్లా, నీకు ముందే తెలుసా బోర్ అనమాట. పడేవంటే ఇది ఇలా ఉంటుందని నీకు ముందు తెలుసు కదా, ఓకే ఇది ఇలా ఉంటుంది, అప్పుడు నీకు బోరు అనేది కొడుతుంది, కానీ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావు అనమాట. ఎందుకంటే ఆ బుక్ లో నీకు కావాల్సినటువంటి నాలెడ్జ్, ఎబిలిటీస్, అవి నీకు కావాల్సింది ఏదో ఉంది అనేది నీకు అర్థమైంది కాబట్టి నువ్వు దాన్ని ఏం చేస్తావంటే నీ లైఫ్ లో ఇమ్మర్స్ చేసుకుంటావు అనమాట. సో అందుకోసమనే ఈజీ, ఏదైతే ఈజీ అంటారో ఎవరికైతే బోర్ అంటారో చూడండి, ఈజీగా ఉన్న వాళ్ళకి బోర్ అంటారు. తర్వాత ఛాలెంజింగ్ ఫ్లోలో ఎవరైతే ఉంటారో దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకునే వాళ్ళు ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. రవితేజ ఒక మూవీ వచ్చింది చూడండి, కిక్ 2 అనుకుంటాను. ఓకే, సో తను మాత్రం ఎవ్రీ మూమెంట్ ఛాలెంజెస్ ఇన్ డిఫరెంట్ వే తీసుకుంటారు, మనం అలాంటి ఛాలెంజెస్ కాదు. ఎందుకంటే అది ఒక ప్లీజర్ నుండి ఒక డిఫరెంట్ వే ఆఫ్ ఫ్లో అన్నమాట. బట్ మన కంఫర్ట్ నుండి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ఫ్లో అన్నమాట. సో మనకు ఉన్నటువంటి ఎక్కువ ఎబిలిటీని మించినవి స్టార్టింగ్ చేసామనుకోండి, ఓకే, నువ్వు మొత్తానికి నీకు సాఫ్ట్వేర్ గురించి తెలియదు, నువ్వు అసలు గ్రాఫిక్ డిజైనర్ గా నువ్వు కోర్సే చేయలేదు, కానీ నేను పెద్ద కంపెనీ ఇప్పుడే పెట్టాలనుకున్నాను అనుకోండి, దాని ద్వారా ఏమవుతుంది, యాంగ్జైటీ అనేది వస్తుంది, ఎందుకంటే ఫ్యూచర్ గురించి. అలా కాకుండా నేను ఫస్ట్ అయితే గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుంటాను, తర్వాత నేను వర్క్ చేస్తాను, వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ చేస్తాను, తర్వాత అప్పటికి ఎక్స్పీరియన్స్ అవుతాను.
తర్వాత నేను నాది నేను లాంచ్ చేసుకుంటాను అనుకున్నారనుకున్న అప్పుడు యాంగ్జైటీ ఉంటుందో లేదు ఫ్లోలో ఛాలెంజింగ్. ఓకే, నా క్లయింట్స్ వెంటనే రారు. సో 1 ఇయర్ 2 ఇయర్స్ పడుతుంది నేను కోపప్ అవుతాను అనేది నీకు తెలిసింది కాబట్టి ఏమవుతుంది, నువ్వు ఆ ఫ్లోలో ఉంటావన్నమాట బోర్డంకి. సో టుమారో రేపు మాత్రం 2 స్ట్రాటజీస్ అనేది తీసుకుంటాను. సో హైవే క్లియర్ కంక్రీట్ ఆబ్జెక్టివ్ అంటే ఎందుకు క్లియర్ గా ఉండాలి అని చెప్తున్నాను, ఏం కావాలి అని. సో నౌ ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. సో యూట్యూబ్ నుండి ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఇందులో ఉన్నటువంటి వాటికి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అంటే లైఫ్ లో ఇది నాకు యూజ్ అవుతుంది అనుకున్నా తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి సెషన్స్ కావాలి అనుకున్నప్పుడు రెసిప్రోకల్ ఎనర్జీ అనేది తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ నీశ్వర్. సో నా థ్యాంక్ నేను యూ మ్యామ్. మ్యామ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను మెసేజ్ చూడలేదు మ్యామ్, ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడే జస్ట్ అన్నం తిందాం